దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో వందే భారత్ స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో రైమంటూ దూసుకెళ్తోంది. అంతా వేగంలోనూ రైలు సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో ఈ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఇక తొలుత జనవరి 1న రైలును 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది ఆ రైలు. ఆ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును రైల్లో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించారు. వచ్చే నెలలో ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని, అందులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైల్లో సీటింగ్తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటాయి. దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ముమ్మరమైన కసరత్తును కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తోంది రైల్వే శాఖ. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అందులో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రైమంటూ దూసుకెళ్తుంది. ఆ విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. అంత వేగంలో కూడా రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. తొలుత జనవరి 1న రైలును 130 కిలోమీటర్ల వేగంతో ప్రారంభించారు. ఆ తర్వాత వేగాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు. 140 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, అలాగే 160కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు అధికారులు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లింది. ఈ సమయంలో సాధారణ ప్రయాణికులను సమం చేసేంత బరువును ఆ రైల్లో ఉంచారు అధికారులు. ఇక విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించడం జరిగింది. వచ్చే నెలలో ఈ ట్రయల్స్ కూడా కొనసాగుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. మరికొన్ని నెలల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయని తెలుస్తోంది. అందులో 10 వచ్చేసి థర్డ్ ఏసీకి సంబంధించినవి, 4 సెకండ్ ఏసీకి, 1 బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వర్గాలు చెప్తున్నాయి వందే భారత్ స్లీపర్ రైల్లో సీటింగ్తో పాటు అటు లగేజీ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లగేజీ కోసం మొత్తం 2 బోగీలు అందుబాటులో ఉంటున్నాయి.